హాయ్ అండి. ఒక అగ్గి పెట్టి ఉంటే చాలు సూదుల దారం చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. తేనె ఈ విధంగా మన చేసాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఇలా బయట ఉన్నా కూడా తేనె మంచి స్మెల్ రావాలి, అలానే మంచి టేస్టీగా ఉండాలంటే చిన్న బెల్లం ముక్కని ఇలా తేనె చేసాలో వేసేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా చాలా రోజుల వరకు మనకి నిల్వ ఉంటుందండి, అలానే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కువగా కొబ్బరిని కర్రీస్లో కానీ చట్నీల్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా కర్రీలో కానీ చట్నీలో కానీ యూజ్ చేసేటప్పుడు కొబ్బరి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా కుళ్ళిపోకుండా ఇలా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కొబ్బరి చెప్పులు శుభ్రంగా ఈ విధంగా ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని శుభ్రంగా ఈ విధంగా తేమ లేకుండా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఎండలో కానీ లేదంటే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలండి. ఏదైనా టిష్యూ పేపర్ కానీ ఒక కాటన్ క్లాత్తో కానీ ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ విధంగా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి, కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఈ విధంగా కొబ్బరికి అప్లై చేసేసి కొబ్బరి చెప్పులు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఏదైనా ఒక బౌల్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పాడవకుండా ఎక్కువ రోజులు కొబ్బరి స్టోర్ ఉంటుందండి. మనకు కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలానే ఉంచేసానండి. ఇప్పుడు ఈ కొబ్బరి చెప్పు అయితే చూసారా, కొంచెం మనకి ఇలాగ కొల్లినట్లుగా పైన ఒక పెచ్చులాగా ఉంది కదండి, అలా లేకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం ఒక 1 అవర్ పాటు చక్కగా ఎండలో ఉంచేసి తర్వాత మనం చక్కగా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి ఒక బౌల్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఫ్రెష్గా చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే చాలండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా పాలు తోడు పెట్టుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఇప్పుడు క్లైమేట్ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనకి త్వరగా పెరుగు సరిగా తోడుకోదు కదండి. ఆ టైంలో ఈ విధంగా కొద్దిగా ఇలా పచ్చిమిర్చి ఉంటుంది కదండి, పచ్చిమిర్చి తొడిమిని ఈ విధంగా పాలల్లో వేసేసామనుకోండి చక్కగా 1 అవర్ లోపలనే తోడుకుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇలా సూదిలో దారి ఎక్కించుకోవాలనేది టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చాలా చక్కగా ఈజీగా ఇలా అయితే సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చండి. మీకు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి, ఒక అగ్గి పెట్టి ఉంటే చాలు ఇలా సూదిలో దారం ఎక్కించుకోవడం చాలా ఈజీ అని. చాలా ఈజీ అండి. ఎలా అనుకుంటున్నారా? ఇలా మనం బూజుకర్రలు అయితే మన అందరిళ్ళలో ఉంటూ ఉంటాయి కదండి, బూజుకర్ర ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి ఒక థ్రెడ్ని అయితే తీసుకోవాలండి. ఇలా నేనైతే ఒక థ్రెడ్ని తీసుకున్నాను. ఇలా బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఒక అగ్గిపుల్లని అయితే నేను తీసుకున్నానండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి అగ్గిపుల్లకి ఈ విధంగా ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టేసుకుని ఒక ప్లాస్టర్ కదలకుండా వేసుకోవాలండి. మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది చక్కగా మనకి సూదిలో దారి ఎక్కించుకోవడానికి బాగుంటుంది. అలానే మనం ఇలాగ మెషిన్ సూది కూడా చక్కగా ఎక్కించుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, ఇలాగ మెషిన్ సూదికి కూడా ఈజీగా టిప్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయమని. మనం ఇలా అగ్గిపుల్లకి
ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే బూజు కరుకున్నటువంటి థ్రెడ్ని అయితే పెట్టేసి ఇలా ప్లాస్టర్ చుట్టేసుకున్నాం అనుకోండి స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి, కదలకుండా ఉంటుంది. కాబట్టి మనం దారం ఎక్కించుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఒకటి తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సూదిలో దారం ఎక్కించుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. ఇలా నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని నీడిల్లోనికి ఎక్కించేసుకొని ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి, ఒకరి హెల్ప్ లేకుండా. ఇలా మనం బ్లౌజ్కి అయితే ఉక్సులు కానీ కాజాలు కానీ వేసుకుంటూ ఉంటాం కదండి, డబల్ దారం అయితే ఎక్కించుకుంటూ ఉంటాము, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి కళ్ళు కనిపించక. అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. నేను ఇక్కడైతే సింగిల్గా ఒక దారం అయితే ఎక్కించాను, దానికి 2 దారాలు అయితే వచ్చాయి కదండి. ఇప్పుడు 4 దారాలు వచ్చేసినాయి చూసారా. ఇంత చక్కగా మనం చక్కగా ఇలా ప్లాస్టిక్ ఒక థ్రెడ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇలా అగ్గుపుల్లకి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చక్కగా సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చు. మీకు అర్థం అవటం కోసం నేను వీడియో ఇంకా ఇలా చూపిస్తున్నానండి. చూసారా ఎంత చక్కగా మనకి చాలా ఈజీగా సింపుల్గా కళ్ళు కనిపించకపోయినా సరే ఇలా ఎన్ని పేటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఈ విధంగా మనం చాలా ఈజీగా సింపుల్గా ఇలా సూదిలో దారం అయితే ఎక్కించేసుకోవచ్చండి. ఇలా ఒక అగ్గుపుల్ల ఉంటే చాలండి, అగ్గుపుల్లకి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని ఇలా అమర్చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనం ఒకటి ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్.